సో హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సోది లేకుండా మన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసుకున్నాక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో ఒకసారి చూసుకున్నాక మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో దాదాపుగా 4 years తర్వాత ఈ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎన్టీపీసీ న్యూ వేకెన్సీ 2024 నుంచి వెళ్ళి సో దాదాపుగా 11,500 ప్లస్ వేకెన్సీతో అయితే రిలీజ్ కావడం జరిగింది. 11,500 ప్లస్ వేకెన్సీతో రిలీజ్ కావడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకు వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్ డిగ్రీ అర్హతతో మనకు వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక ఏమేమి పడ్డాయి అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అలాగే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ అన్నిటికీ సో మనకు వచ్చేసి పే లెవెల్ యాజ్ పర్ 7th CPCతో అయితే మనకైతే శాలరీ ఉంటుంది. సో శాలరీ సో మనకి ఏజ్ వచ్చి చూసుకుంటే కనుక సో ఈ 5 పోస్ట్కి వచ్చేసి 18 to 36 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 36 వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో టోటల్ వేకెన్సీ వచ్చి చూసుకుంటే కనుక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 1,736, అలాగే స్టేషన్ మాస్టర్కి 994, అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 3,144, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 1,507, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 732. సో టోటల్ వేకెన్సీ వచ్చి చూసుకుంటే కనుక 8,113, 8,113 పోస్టులు అయితే వరడం జరిగింది ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్స్. సో ఒక్కసారి గమనించండి. సో శాలరీ వచ్చి చూసుకుంటే కనుక సో దాదాపుగా 30,000 ప్లస్, ఈ అన్ని పోస్టులకి 30,000 ప్లస్ సో శాలరీ అయితే ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ. సో ఇది ఒకసారి గమనించండి. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటానికి ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్కి సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటానికి ఇక్కడ క్లారిటీగా మీకు నోటిఫికేషన్ పెట్టాను చూడండి ఒకసారి. సో ఈ మంత్ September 14th నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు అయితే మెన్షన్ చేశారు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటారు నెక్స్ట్ మంత్ October 13th వరకు అయితే సో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో దాదాపుగా 1 month అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్. సో ఒక్కసారి గమనించండి. సో అందరైతే అప్లై ట్రై చేయండి. సో చాలా వేకెన్సీస్ అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకు రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాక అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇంటర్ అర్హతతో చూసుకుంటే కనుక సో 4 టైప్ ఆఫ్ పోస్ట్ అయితే వెళ్ళడం జరిగింది. సో చూసుకుంటే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. ఎక్కువగా ఈ ఇంటర్ అర్హతతో మనకు వచ్చేసి క్లర్క్ వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి సో టోటల్ 4 పోస్ట్ అయితే రావడం జరిగింది. సో ఏజ్ వచ్చేసి చూసుకుంటే కనుక 18 to 33 years ఉన్నవారు, 18 నుంచి 33 సంవత్సరాల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ అయి ఉండాలి. సో అలాగే చూసుకుంటే కనుక పే లెవెల్ యాజ్ పర్ 7th సో CPC ఉంటుంది. సో శాలరీ ఈ అన్నిటికీ దాదాపుగా 20,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే టోటల్ వేకెన్సీ చూసుకుంటే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో 2,022, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో 361, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో 990. సో ట్రైన్స్ క్లర్క్లో 72. టోటల్ ఇందులో వచ్చేసి 3,445, 3,445 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ సో వేకెన్సీ చూసుకుంటే కనుక సో 11,500 ప్లస్ అయితే వేకెన్సీ అయితే వరడం జరిగింది. సో ఒకసారి అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక సో OBC EWS వాళ్ళకి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ CBT ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత సో 400 రూపీస్ అనేది మనకి రిఫండ్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ EWS OBC వాళ్ళకి 100 రూపీస్ పే చేయడం అనేది ఉంటుంది. సో ఫస్ట్ మాత్రం 500 పే చేయాలి. అలాగే SC ST వాళ్ళకి PWD వాళ్ళకి ట్రాన్స్జెండర్ మైనారిటీస్ వాళ్ళకి 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ CBT ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకు వచ్చేసి 250 రూపీస్ రీఫండ్ కావడం జరుగుతుంది. సో ఇలా వచ్చేసి 0 రూపీస్. సో ఇది ఒకసారి గమనించండి. సో సారీ గైస్, నేను వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే మన ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పలేదు. సో అప్లికేషన్ డేట్ వచ్చి చూసుకుంటే కనుక 21/9/2024. సో ఇంటర్ అర్హతతో పడేటువంటి ఈ వేకెన్సీస్కి 21/9 ఈ మంత్ 21 నుంచి అప్లికేషన్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. అలాగే సో క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటే కనుక నెక్స్ట్ మంత్ October 20th అయితే సో ఎండ్ కాబోతున్నాయి. సో ఇదైతే ఒక్కసారి అయితే ఈ డేట్స్ అయితే గమనించండి. సో అలాగే చూసుకుంటే కనుక మనకు వచ్చేసి అదర్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకు వచ్చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, RRB NTPC 2024 సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే the selection will be done on the basis of the following process. సో ఫస్ట్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ స్టేజ్ 1 CBT 1 ఉంటుంది. అలాగే ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఆ మెరిట్ లిస్ట్ లో మీరు నేమ్ ఉంటే కనుక మీకు జాబ్ వచ్చినట్టే. సో ఇది ఒక్కసారి గమనించండి. అలాగే చూసుకుంటే అంటే ఈ సిబిటి టెస్ట్ లో సో ఏముంటాయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసి మార్క్స్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ గురించి 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ లో 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. సో ఇది ఒక్కసారి గమనించండి. సో ఈ మనకు వచ్చేసి ఎగ్జామ్ లొకేషన్ వచ్చేసి మన ఆల్ ఓవర్ మన తెలంగాణలోనే ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. దాదాపుగా మీ డిస్టిక్లోనే ఉంటుంది. సో అందరూ అయితే అప్లైని ట్రై చేయండి. సో మనకు వచ్చేసి పోస్టింగ్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. సో పోస్టింగ్ వచ్చేసి సో ఇంత మంచి నోటిఫికేషన్ పడ్డందుకు ఎవరైతే మిస్ చేసుకోకుండా అందరూ అప్లైని ట్రై చేయండి. సో మరి ఇన్ని నేను వచ్చేసి ఈ అప్లికేషన్ డేట్ స్టార్ట్ కాగానే నేను అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ వీడియో ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను. సో నేనైతే మంచి జాబ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో మేము ముందుంటా. అండ్ సో టేక్ కేర్, గుడ్ బై.